ఉద్యమం కోసం కాల్చుకుంటూ ఈ కేసీఆర్ అరెస్ట్ చేసి నాకు అవన్నీ ఏం తెలియదు. ఎట్లా గాలిలో కొడుక నీ కాలు మొక్తా నేను ఏదైనా అమ్ముకొని బతికించుకుంటూ కొడుక అంటే మమ్మీ నువ్వు ఏడవగానే నాకు దూపు అవుతుంది కొన్ని మనుషులు పోయి అన్నాడు. మనుషులు పోయి అన్నాడు ఒక్కటే గుర్తుంది, అదొకటే గుర్తు చూసిన. ఇక ఎవరు వచ్చినా కానీ లోపలికి ఎవరు పోయినా కానీ నేను తెలంగాణ కోసమే మా అన్నయ్య తిట్టిండట, నీకు ఏం రోగం రా, మీ అమ్మ కన్నా బాధపడి మీ అమ్మ మీ చదువుకుంటున్నారు, మేమన్నా గవర్నమెంట్ ఉద్యోగస్తులం ప్రైవేట్ ఎగ్జామ్స్లలో చదివేలే, మీ మమ్మీ మీ డాడీ కష్టపడి ఇట్లా చదివిస్తుంటే నువ్వు ఇట్లా ఏం చేస్తుంటే మీరు నోరు మూసుకోరు, తెలంగాణ రాష్ట్రం కోసం 5 అన్నదమ్ములు వ్యాన్లు ఎక్కిరు తీసుకొస్తుంటే అట్లనే అన్నాడట. అలా పోయిన తర్వాత కూడా నాకు ఇక సోయి లేదు ఇక, అంటే ఇక పిల్లగాని చూసి అంత స్థితిలో లేను నేను. ఇక నేను ఎవరు కూడా అయోమయం పడి మైండ్ రాక ఇట్లా అయిపోయింది. మా ఈటల రాజేందర్ గారు వచ్చారు 3 రోజులకు. వచ్చిన తర్వాత ఏం శ్రీకాంత్ ఏంది సప్పుడేస్తలేవు, ఏంది శ్రీకాంత్ మాట్లాడాలంటే ఎందుకు మాట్లాడాలన్నా నేను కాళ్ళంక 3 రోజులకు వచ్చారు మీరు అని చెప్పేసి ఈటల రాజేందర్ అన్నాడు. నేను బతికించుకుంటాడు అన్న, నేను బతికించినా నన్ను ఏమన్నా మీరు బతకాలని బతికించి ఇంకా డాక్టర్లను పిలిచినా మళ్ళీ నేను బతికినా తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున లేవకుంటే మళ్ళీ చనిపోతా, కానీ నేను చనిపోయినా పర్వాలేదు కానీ కేసీఆర్ గారిని బతికించురు, కేసీఆర్ గారు బతికితేనే తెలంగాణ రాష్ట్రం వస్తుంది, కేసీఆర్ చచ్చిపోతే తెలంగాణ రాష్ట్రం రాదన్న, నేను చచ్చిపోయినా ఏం లేదు. లాస్ట్ మాట అన్నాడు, చచ్చిపోయిండు అయిపోయింది. ఇవాళ దేనికోసం చనిపోయిండు, నా ఒక సాగు కోసమైనా తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలి, నా ఒక్క త్యాగంతో అయినా. ఇంటింటికి ఎప్పుడు అనేది ఆ మమ్మీ ఎంతో కష్టపడి ఊర్లలో తల్లిదండ్రులు కూలి చేసి కొడుకులను హైదరాబాద్ పంపిస్తారు, చదువులు లేక దుబాయ్కి ఎక్కడెక్కడో పోయి ఇటుక పనులు చేసి బతుకుతున్నారు. అలాంటిదంటే నీకు తెలంగాణ ఎందుకంటే ఊక తెలంగాణ పిచ్చి పట్టింది ఏంద్రా నీకు. ఈ రసమై బాలకృష్ణ ఒక పాట పాడిండు, అయ్యో నువ్వు అమ్మో నువ్వు తెలంగాణకి పాలు నువ్వు, ఊక క్యాసెట్ వేసుకుని చూస్తాడు. మధుప్రియ గొర్రెలంటే పోయేటి ఎలా మంది అని పాట పాడేది. ఆ 2 వేసుకుంటే ఊక నీకు చదువు లేదు ఏం లేదు అంటే నీకు తెలంగాణ గురించి తెలియదే, ఈ రెడ్డోళ్ళు అందరు ఎందుకు వెళ్ళిపోయారు, ఈ పచ్చ పంటలన్నీ రావాలని వెళ్ళిపోయారు, తెలంగాణ రాష్ట్రం అంటే అదే మమ్మీ తెలంగాణ అంటే అదే అని చెప్పి చెప్పేది. అట్లా చెప్పిన శ్రీకాంత్ వాళ్ళ తెలంగాణ రాష్ట్రం కోసం శ్రీకాంతాచారితో పాటు 1000 మంది అమరులయ్యారు. ఇవాళ సబ్బండ జాతి తెలంగాణ రాష్ట్రానికి పోరాడి, కులం మతం ప్రతి ఒక్క జాతి కూడా రోడ్ల మీదకి వచ్చి రాష్ట్రం కోసం పోరాడినటువంటి తెలంగాణ రాష్ట్రం మనకు వచ్చింది. అయితే చెదిరిన మేఘమే మనిషి జీవితం, చేసిన త్యాగమే ఇలలో శాశ్వతం. అంటే ఇలా శ్రీకాంతాచారి ఒక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం అవతరణ కోసం ఇలా శ్రీకాంతాచారి ప్రాణాన్ని అయినా నేను వదులుకుంటా కానీ తెలంగాణే కావాలని కలలు కన్నాడు. ఆఖరికి ప్రాణాన్ని కూడా వదులుకున్నాడు. మరి ఎవరమైనా ఎల్లకాలం భూమి మీదకి బతకరాలి. ఇవాళ అందుకనే ఇవాళ సబ్బండ వర్గాల గుండెల్లో శ్రీకాంతాచారి ఉన్నాడు. ఇవాళ కోట్లాది మంది జనాల గుండెల్లో శ్రీకాంతాచారి గుడి కట్టుకున్నాడు. ఇవాళ కొంతమంది కూడా ఇప్పటికీ శ్రీకాంతాచారి నీ పుణ్యం అని ఇలా తెలంగాణ మీద మమకారం ఉన్నోళ్ళు, ప్రేమ అభిమానం ఉన్నోళ్ళు, నా తెలంగాణ అనుకుంటోళ్ళు ఇలా నీ దయ వల్ల నీ పుణ్యాన ఇలా, ఎందుకంటే ఉద్యమంలో ఒక తొలి అమరుడిగా శ్రీకాంతాచారి చేసిన ఆ త్యాగం ఇవాళ మరపురానిది మరవలేనిది. ఇవాళ అందుకనే మనిషి జీవితము ఆకాశంలో మేఘం లాంటిది అక్క, కానీ నీ కొడుకు చేసిపోయిన త్యాగం ఆ చంద్ర తారార్కము బతికే ఉంటుంది. అందుకే నీ కొడుకు తరతరాలకు గుర్తుండిపోయి రాబోయే రోజుల్లో శ్రీకాంతాచారి తెలంగాణ ఉద్యమంలో ముందడుగేసి తొలి అమరుడిగా తెలంగాణ రాష్ట్రం కోసమే ప్రారంభించింది అనేది అది తరతరాలు మరువని ఒక చరిత్రగా పేరు సంపాదించుకొని పోయిండు. సరే, ఇప్పుడు గతంలో